ముఖ్యమంత్రి సహాయ నిధి కింద విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 11 మందికి సుమారు 6 లక్షల రూపాయల పైబడి సహాయాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అందజేశారు. తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ జనసేన నేతలతో కలిసి పంపిణీ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు తమ నియోజకవర్గంలో 72 లక్షల రూపాయల సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం పొందేందుకు ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందన్నారు. వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈరోజు నార్త్ నియోజకవర్గంలో కొన్ని వార్డ్స్ వారికి సుమారు 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మహారాజా బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎంఆర్కే రాజు గారు, అట్లాగే మిగిలిన మా పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ నాయకులు కూడా వచ్చారు. ఇంకా మా కార్పొరేటర్ గారు అనూప్ గారు, అట్లాగే ముత్యాల నాయుడు గారు, ఈతలపాక సుజాత గారు, ఇంకా మా వార్డ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇంత ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఎమర్జెన్సీగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి పెద్ద ఎత్తున వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ డబ్బులు ఇవ్వటము జరిగింది. నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఏంటంటే, ఎవరికి జబ్బు రావాలని కోరుకోరు, కానీ దురదృష్టవశాత్తు అటువంటిది ఏదైనా వచ్చినప్పుడు కేజీహెచ్ కానీ విమ్స్ కానీ వెళ్తే అక్కడికి మనకి ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది. అత్యంత ఆధునిక వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది. చాలా అనుభవజ్ఞులైన డాక్టర్స్ కూడా ఉంటున్నారు. సో పైకి అంగుల్ని చూసి ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళొద్దు. కేజీహెచ్ లో గనక జరగకపోతే అప్పుడు వేరే మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎవరైనా ఇబ్బంది వస్తే కేజీహెచ్ కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ మీకు ఏదైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా మీకు మంచి వైద్యం వచ్చేటట్టు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. చాలా మంది సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు కదా, భారీగా బిల్లు వేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఇప్పుడు మనము ఆర్థిక స్తోమతని బట్లాలా మానాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ ఇక్కడ నేను తీసుకుంటే 10 రూపాయలు ఉంటుంది. ఇదే 5 స్టార్ హోటల్లో వెళ్తే 100 రూపాయలు ఉంటుంది. కానీ మనకి అనవసరంగా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన నెసెసిటీ లేనప్పటికీ కూడా కేజీహెచ్, విమ్స్ ఇటువంటివి ఉచితంగా ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళటం లేదు. ఎందుకంటే ఏదో అక్కడ ట్రీట్మెంట్ బాగా చేయరు అనే ఒక అనవసరమైన దుష్ప్రచారము ఈ మీడియేటర్స్ కొంతమంది చేస్తున్న వలన ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి పెద్ద ఎత్తున అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. సో వీలైనంత వరకు కేజీహెచ్ కి వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.